హీరోయిన్లకు డబ్బింగ్ చెప్తూ ఓ యువకుడు సినీ రంగంలో రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు 185 సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేశాడు. పాలమూరుకు చెందిన ఆద్య హనుమంతు డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, సమంతకు డబ్బింగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. రచయితగాను, సింగర్గాను రాణిస్తున్న ఆద్య హనుమంతుతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఒక నానుడి ఉంది. కానీ పాలమూరు బిడ్డ మాత్రము రచ్చ గెలిచి ఇంట గెలవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తెలుగు ఇండస్ట్రీలో 187 సినిమాలకు డబ్బింగ్ చెప్తూ, అంటే ముఖ్యంగా సాయి పల్లవి, సమంత అలాంటి ఉత్తమ నటులతో ఆయన డబ్బింగ్ చెప్తూ ఆయన సినీ ప్రస్థానం కొనసాగుతుంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆద్య హనుమంతు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ఏళ్లుగా ఈ సినిమా రంగంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే 187 చిత్రాలకు డబ్బింగ్ చెప్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ సినిమాలకు హిందీతో సహా అన్ని చిత్రాలకు చెప్తున్నారు. కానీ ముఖ్యంగా ఇన్ని రోజుల పాటు మీరు మహబూబ్నగర్కే చెందిన వ్యక్తి, మహబూబ్నగర్ వాస్తవ్యులు, కానీ ఇన్ని రోజులు వెలుగులోకి ఎందుకు రాలేదు? సార్, ఇంతకుముందు మీరు చెప్పిన ప్రస్తావనలో ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు కదా, అది మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే నాకు మన తెలుగు ఇండస్ట్రీలో కన్నా పలు భాషల్లో ఉన్న ఇండస్ట్రీలో నా గురించి చాలా రికగ్నైజేషన్ ఉంది. కానీ మన వాళ్లకు మన ఊళ్ళో తెలీదు నేను ఎవరో. ఆ విషయంలో సార్ వచ్చేసి, అంటే నేను బయటికి రాలేదు అన్న విషయం కన్నా వాళ్ళు నన్ను ఎక్స్ప్లోర్ చేయలేదు, అంతే. ఇదే జరిగింది సార్. అంటే వాస్తవంగా మీరు ఇన్ని సంవత్సరాలు బెంగళూరులో మీరు మెడికల్గా MBBS చేస్తున్నారు, ఒక స్టూడెంట్ కూడా, దాంతోపాటు రచయిత కూడా పనిచేస్తున్నారు. అన్ని రంగాల్లో అనుభవం సంపాదించుకుంటూ సినీ రంగ ప్రస్తావన ఎప్పుడు మొదలైంది మీది? సార్, నా సినీ రంగం వచ్చేసి నా 13 నుంచి మొదలైంది సార్. అప్పటి నుంచి నేను చేస్తూ ఉన్నా. దాని క్రమేణంగా నేను పలు భాషల్లో డబ్బింగ్ చెప్పడం, రైటర్ అవ్వడం, అదంతా నా పర్సనల్ ఇంట్రెస్ట్ సార్. అంటే దానితో పాటు ఇది కూడా ఉండాలన్న విషయం ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ చెప్తారు, మేము చెప్పింది చేయి, నీకు నచ్చింది చేయని. దానివల్ల నేను ఇంతవరకు రావడం జరిగింది సార్. తెలుగు ఇండస్ట్రీలో కానీ హిందీ ఇండస్ట్రీలో కానీ ఇప్పటి వరకు ఒక ఫిమేల్ సింగర్కు, ఫిమేల్ ఆర్టిస్టుకు మేల్ ఆర్టిస్టు డబ్బింగ్ చెప్పిన దాఖలాలు లేవని తెలుస్తున్నది. ఈ క్రమంలో మీరు ఆ రంగం వైపు ఒక మేల్కు సంబంధించి ఆడవాళ్లకు డబ్బింగ్ హీరోయిన్లకు చెప్పాలని ఎలా మీకు తోచింది? మొదటగా ఎలా ఆలోచన వచ్చింది అది? సార్, అది ఆలోచన వచ్చిన విషయం అని నేను చెప్పుకోను. ఎందుకంటే నా స్వరం బాగుంటుంది అన్న భావనతో నేను ఆ హీరోయిన్ మెటీరియల్స్కి డబ్బింగ్ చెప్పడం జరిగింది సార్. ఈ క్రమేణంలో నేను ఇండస్ట్రీలో మీరు అంటున్నట్టు ఫిమేల్ ఆర్టిస్ట్కి మేల్ ఆర్టిస్టే చెప్పాలి, ఫిమేల్ యాక్టర్కి ఫిమేల్ ఆర్టిస్టే చెప్పాలి అన్న ఈ సర్క్యులేట్ లైన్లో ఒక ఫిమేల్ యాక్టర్కి మేల్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్తున్నాడు అన్న విషయం బయటకు వచ్చినప్పుడు ఆ ప్రశ్న నన్ను చాలా వెంటాడింది సార్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, నువ్వు అబ్బాయేనా అన్న ప్రశ్న మొదలైంది. అప్పటి నుంచి ఇది ఇప్పటి వరకు సార్. ఆ విషయంలో నేను ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడానికి కారణం వన్ అండ్ ఓన్లీ పాయింట్ ఆఫ్ మై వాయిస్ సార్. దానివల్ల నేను ఎన్ని రోజులు సర్వైవ్ అవుతున్నాను. అంటే మొదటగా మీ సాయి పల్లవి కానీ, ఇక్కడ సమంత కానీ చాలామంది హీరోయిన్లకు, అగ్రగణ్య హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు. సాయి పల్లవికి చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. సాయి పల్లవికి సంబంధించి ఆ హిట్ సినిమాలు తెలుగు, తమిళము, కన్నడ, మలయాళము, బెంగాలీ ఇలాంటి అన్ని అంటే మంచి సినిమాలకు డబ్బింగ్ చెప్పి ఎట్లా అనిపిస్తుంది మీకు సాయి పల్లవికి చెప్పడం, సమంతకి చెప్పడం? సార్, మీరు అన్నట్టుగా వాళ్ళు చాలా గణ్య వ్యక్తులే. ఆ విషయానికి వచ్చేస్తే నేను అనుకోలేదు సార్ ఎప్పుడు. అంటే నేను చెప్పగలను అన్న విషయం పక్కన పెట్టేస్తే, ఇండస్ట్రీలో ఇంతమంది ఆర్టిస్టులు ఉండేవి కూడా దే ఆర్ ప్రిఫరింగ్ టు మీ. నన్నే ఎందుకు ప్రిఫర్ చేసుకుంటున్నారు అంటే దే వాంటెడ్ టు మీ. వాళ్ళు నన్ను కావాలనుకుంటున్నారు కాబట్టి నేను చేయగలుగుతున్నాను సార్. అందులో నేను టాప్ హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పడం అనేది అది నా గర్వనీయ విషయం సార్. ఆ విషయంలో నా ఫ్యామిలీ కానీ, నా జిల్లా కానీ అది ఒక చాలా స్పెషల్ సార్. ఒక తెలుగుడు పాన్ ఇండియన్ మూవీస్కి డబ్బింగ్ చెప్తున్నాడు అన్న విషయాన్ని వింటుంటే ఇట్స్ హైరింగ్ టు వెరీ ప్లెజెంట్ సార్. జాతీయ స్థాయిలో ఇప్పటికే మీరు పేరు వచ్చింది. జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రం పోయినా మీ పేరు ఆద్య హనుమంత్ అంటే పేరు చెప్పడం టక్కున చెప్తాం. యూట్యూబ్లో కానీ ఎందులో వెతుకున్నా టక్కున కనిపిస్తుంది. మీరు ఎడ్యుకేషన్ చేసుకుంటూ, MBBS చేసుకుంటూ అక్కడ వైద్యశాస్త్రంతో పాటు ఈ రంగాన్ని కూడా ఎలా ఎంచుకున్నారు? ఎలా 2 పడవలపైన ప్రయాణం చేసేది సాఫీగా సాగుతుందా మీకు? సార్, ఇష్టం ఉన్న విషయం ఏదైనా చేయొచ్చు అన్న విషయం నాకు బాగా ఇష్టం సార్. ఎందుకంటే నాకు చదువుతో పాటు ఇవి కూడా చేయాలన్న కోరిక సార్. బయటికి తెలియాలని కాదు సార్, వేరే ఒకరి నటనలో నా స్వరం
వినిపిస్తుంది అన్న విషయం నన్ను చాలా ఎక్స్ప్రెసివ్ చేస్తుంది సార్. సో దానివల్ల నేను చేయగలుగుతున్నాను సార్. ఇంకా స్టడీ పరంగా వచ్చేస్తే నా మెడికల్ స్టడీస్ చాలా డిఫికల్ట్, కానీ నేను నా మండే టు ఫ్రైడే వరకు క్లాసెస్ అటెండ్ అయ్యి ఫ్రైడే ఈవినింగ్ అంటే సాటర్డే సండే హాలిడే ఉండడం వల్ల ఆ సాటర్డే సండే టైమ్స్లోనే నేను డబ్బింగ్ హైదరాబాద్కి ట్రావెల్ చేసి హైదరాబాద్ టు బెంగళూరుకి ట్రావెల్ చేయాలి సార్. అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు మొన్న బెంగళూరులో జరిగిన అంటే బెంగళూరు వెళ్తున్న బస్సు ప్రమాదంలో కూడా మీరు టికెట్లు బుక్ చేసుకొని అదే అంటే సమయం లేక అక్కడ బుక్ అయింది అని క్యాన్సిల్ చేసుకున్న సంఘటన కూడా మాకు తెలిసింది. దీనిపైన అంటే చేసుకున్నారా వాస్తవంగా? సార్ అది అంటే చేయాలి అన్న ఒక లైట్ లైన్కి వెళ్ళాం సార్. ఎందుకంటే ఇంకా అదృష్టం ఉంది అని అంటారు కదా సార్, ఆ విషయంలో మాకు ఆ టికెట్ అవ్వలేదు. ఇంకా జనరల్గా మేము లైట్గా తీసుకున్నాం సార్. మార్నింగ్ చూస్తే అదొక చాలా పెద్ద నేషనల్ న్యూస్ అయిపోయింది సార్. వాస్తవంగా ఆ ప్రమాదంలో మీరుంటే దేవుని దయ వలన బతికి బట్టకట్టారు కాబట్టి, లేదంటే ఒకవేళ అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుండే. ఈ సినిమాకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీ కూడా ఒక మంచి మేలు డబ్బింగ్ ఆర్టిస్ట్ కోల్పోయే అవకాశం ఉంటుందని మీకు అనిపించిందా ఆ సమయంలో? సరే, ఇప్పటి వరకు అందరికీ నేను తెలుసు, నేనెవరో తెలుసు. అప్పుడు ఆ విషయం జరుగుంటే కూడా అది కూడా ఒక ప్రౌడ్ థింగ్ సార్. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తం నన్ను మళ్ళీ ఒకసారి స్మరిస్తుంది అనుకునేవాడిని సార్. అంటే వాస్తవంగా మీకు ఫస్ట్ సాయి, ఆమె తర్వాత సమంత, వీళ్ళందరూ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పడం ఏమనిపించింది ఫస్ట్ మొదటిసారిగా? మీ పారితోషికం ఎంత తీసుకున్నారు సార్? పారితోషికం మీన్స్ రెమ్యునరేషన్ నేను ఎగ్జాక్ట్లీగా చెప్పలేను సార్. నా ఫస్ట్ హీరోయిన్ వచ్చేసి రకుల్ ప్రీత్ సింగ్ అండ్ అవికా గౌర్ సార్. ఇంకా వాళ్ళ తర్వాతే మిగతా హీరోయిన్స్ అందరూ వచ్చారు సార్. కానీ నా ఫేవరెట్ లీస్ట్లోకి వచ్చేసేసరికి సాయి పల్లవి గారు చాలా ఫేవరెట్ సార్. ఎందుకంటే షీ ఈజ్ ఆల్సో డాక్టర్, ఐఎమ్ ఆల్సో డాక్టర్, షీ ఈజ్ ఆల్సో యాక్టర్, నేను తన వాయిస్ యాక్టర్ని. మీరు ఒకసారి సాయి పల్లవి వాయిస్ వినిపించండి. మంచిగా యాద్ చేసినావు. మా ఊరు మల్లన్న గుడి మస్తు ఉంటుంది చూస్తావా, కానీ పొద్దుగల 3 గంటలకు లేవాలి. అది మన తిరుపతి లెక్క తనే స్నానం పంచ కట్టుకోవాలి. నేను ఇస్తా, పొద్దున గామనలు ఇవ్వాలి కదా, పోయి పడుకో. హలో, ఇవి మా రోడ్లు, మాకు వచ్చినట్టు వేసుకున్నాం, నీకేమైనా సంబంధం ఉందా? లేదు కదా, గప్సుప్ కూసో. ఫిదాల రైల్లో ప్రయాణించే ఒక డైలాగ్ ఉంటుంది, చాలా వైరల్ అయింది. ఆ డైలాగ్ చెప్పండి సార్. అది అందులో వల్గర్ చాలా ఉంటుందని నా వ్యూవర్స్ చెప్తారు. బద్మాష్ బల్సిందారా బొక్కలు ఇరగొడతా నకరాలా. ఈ వాయసే హనుమంతు, ఆద్య హనుమంతు వాయసు, దానికి సంబంధించిన సాయికి సంబంధించిన వైరల్ అయింది ప్రపంచవ్యాప్తంగా. తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉంటారో ఈ సినిమా ఫిదాకు అందరు తెలుగు ఇండస్ట్రీ ఫిదా అయింది, అన్ని భాషల తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయిన సంఘటన. ప్రస్తుతం భవిష్యత్తులో ఏ ఏ ప్రాజెక్టులు ఒప్పుకున్నారు, ఏ ఏ ప్రాజెక్టులు పనిచేస్తున్నారు? సార్, ఫిదా సినిమాకి వచ్చేసి నాకు అందరూ అనుకుంటున్నట్టు నేను సాయి పల్లవి గారికి మాత్రమే వర్క్ చేస్తున్నానని మొత్తం మీడియాస్ మొత్తం మాట్లాడుతున్నాయి. వాళ్ళతో పాటు నేను చాలా హీరోయిన్స్కి చెప్తున్నాను సార్. దాంతో నేను ఫిదాని తెలుగు భాషలో కాకుండా డబ్ల్యూ లాంగ్వేజెస్లో తమిళ్ అండ్ కన్నడలో కూడా చెప్పడం జరిగింది సార్. ఇంకా ప్రస్తుతానికి వచ్చేస్తే నేను చేస్తున్న ప్రాజెక్ట్స్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ అవ్వలేదు సార్. దానివల్ల నేను దాని గురించి మాట్లాడాను సార్. పాలమూరు బిడ్డగా మీరు ఒక చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని భాషలకు కూడా డబ్బింగ్ చెప్తూ ఒక పాలమూరు బిడ్డగా భవిష్యత్తులో పాలమూరు యువతకు మీరు ఏమైనా సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుందా? ముఖ్యంగా యువత చాలామంది సినిమాల్లోకి ప్రతి విభాగంలో 24 క్రాఫ్ట్స్ ఎక్కడైతే ఉన్నో ఆ విభాగాల్లో పనిచేయడానికైతే పాలమూరు నుంచి చాలామంది యువత పనిచేస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళకి ప్రోత్సాహం అందించే అవకాశం ఉంటుందా పాలమూరులో భవిష్యత్తులో? సార్, నా గురించి బయటకు వచ్చినప్పుడు నన్ను చాలామంది పాలమూరు వాళ్ళు నన్ను కన్సల్ట్ అవ్వడానికి చూశారు సార్. అందులో మేము వాళ్ళకి ఇచ్చే ఎన్నో అవకాశాలు అని చెప్పాం సార్. ఒక్క అవకాశం మా ఆర్ఎన్ఆర్ నాని క్రియేషన్స్ అని మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం సార్. సో అక్కడి నుంచి మా పాలమూరు యువతకు మా నుంచి ఎంతవరకు సహాయం అవుతుందో, అంటే మా మూవీ బ్యాక్గ్రౌండ్ నుంచి మాకు ఎన్ని పరిచయాలు ఉన్నాయో మాకు అయినంత వరకు మేము సహాయం చేస్తాం సార్. ప్రస్తుతం మేమైతే ఆ మూవీ స్క్రిప్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ నాని క్రియేషన్స్లో డబ్బింగ్, ఎడిటింగ్ అండ్ సౌండ్ ఎఫెక్ట్ ఇవి చేస్తున్నాం సార్. ప్రస్తుతము మీరు 187 సినిమాల తర్వాత పాలమూరు బిడ్డగా ఎందుకు పేరు తెచ్చుకోవాలి? గతంలో కూడా చాలా ఛానల్లో కానీ మీరు ఇంటర్వ్యూ ఇచ్చినదని రాయచూరు అంటే కర్ణాటక సంబంధించిన బెంగళూరు కానీ, రాయచూరు కానీ, లేదంటే రాజమండ్రి అబ్బాయి కానీ, ఇలా పలు ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తిగా మిమ్మల్ని
చాలా పత్రికలు రాసినాయి, చాలా ఛానల్లో కూడా వచ్చినాయి. ఇప్పుడు పాలమూరు బిడ్డగా మీరు పేరు తెచ్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? సార్ మీరు అన్నట్టుగా ఇది చాలా హ్యాపీయెస్ట్ థింగ్. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడి వాళ్ళు నా వాళ్ళు అనుకుంటున్నారు. బెంగళూరులో ఉంటే కన్నడ వాడని రాస్తున్నారు, ఇంకా చెన్నైకి వెళ్తే తమిళ్ వాడని రాస్తున్నారు, మలయాళీ సినిమాలు చేస్తే మలయాళీ అని రాస్తున్నారు, అందులో తెలుగు సినిమాలు చేస్తే రాజమండ్రి అని రాసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇన్ని రాసినా కూడా నా సొంతూరు, మా ఊర్లో నా గురించి తెలీదు, మా ఊరు వాడు అని చెప్పుకోవడానికి ఒక ప్రౌడ్ థింక్ లేదు. అప్పుడు పాలమూరు అని చెప్పినప్పుడు ఇండస్ట్రీలో చాలా ప్రశ్నలు మొదలయ్యాయి. అంటే పాలమూరు వాళ్ళు ఇవి కూడా చేస్తారా, వాళ్ళకి ఇంత టాలెంట్ ఉందా, ఇవన్నీ దీని గురించి అంత అవగాహన కూడా ఉందా అన్న ప్రశ్న విమర్శించారు సార్. ఇది అంటే ముఖ్యంగా పాలమూరు బిడ్డ అయినా కూడా ఇంట గెలిచి రచ్చ గెలిచాలని నానుడికి తను పులిస్టా పెట్టి రచ్చ గెలిచి ఇంట గెలిచాలని ఆదిత్య హనుమంత్ అయితే ప్రయత్నాలు చేస్తున్నాడు. జాతీయ వ్యాప్తంగా అయితే జాతీయ సినిమా ఇండస్ట్రీలో మొత్తము 8-9 భాషల్లో కూడా ముఖ్యంగా మహిళా లేడీస్ ఎక్కడైతే ఆ హీరోయిన్లు ఉంటారో వాళ్ళకు డబ్బింగ్ చెప్పడం, ఆ డబ్బింగ్లో కూడా చాలా ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చిన కొన్ని సద్విమర్శలతోటి ఇండస్ట్రీలో తన మేల్ వాయిస్తో హీరోయిన్లకు వాయిస్ ఇచ్చి ఒక పాలమూరు బిడ్డగా తను నిరూపించుకోవడానికి అయితే ఆద్య హనుమంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుదాం ఆద్య హనుమంతుకు. వెంకటేష్ ఐనూస్, మహబూబ్ నగర్.